ఒకసారి ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. వేములవాడ శాసనసభ్యులు. గుడ్ ఈవినింగ్ ఆది శ్రీనివాస్ గారు. అంటే ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగమా విచారణ, లేదు రాష్ట్రలో జరుగుతున్నటువంటి అక్రమాలో లాంటి అవినీతితో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసే పనిలో భాగంగా ఈ యొక్క విజిలెన్స్ దాడులు కావచ్చు, రేపొద్దున కాళేశ్వరం మీద పవర్ ప్లాంట్ పెయింటేషన్ ఇచ్చారు, రేపొద్దున శ్వేతపత్రం అంటున్నారు, జ్యుడిషియరీ ఎంక్వైరీ అంటున్నారు. ఒక ఏ రకంగా చూడాలి? నిజంగానే సిన్సియర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు అవినీతితో జరిగింది, దాన్ని వెలుగులో తేవాలి అనేటువంటి ఒక సంకల్పమా, రాజకీయ లక్ష్యమా, టార్గెటా ఏంటి, ఎట్లా చూడాలి? ఇది రాజకీయ కోణంగా అస్సలకే చూడవద్దు అనేది మీ ప్రజాగానికానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా తుమ్మడి అట్టి దగ్గర నుంచి కాళేశ్వరం మేడిగడ్డకు మార్చినప్పటి నుండి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రజల పక్షాన. ఇప్పుడు రంగారెడ్డి గారు నిపుణుడు, వారు మాట్లాడిన సుదీర్ఘ 10 నిమిషాలలో కూడా తుమ్మిడి అట్టు నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం రావడం వల్ల జరిగిన నష్టాన్ని వారు చక్కగా విడమరి చెప్పిండ్రు. మీరు కూడా ఆయా సందర్భంలో ప్రెస్ రిపోర్టర్ గా ఉన్నప్పుడు కేసీఆర్ సమక్షం జరిగినప్పుడు కూడా వినడం జరిగింది. ఇక్కడ మేము కాళేశ్వరం అనేది ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎల్లంపల్లి స్టేజ్ 2 phase 1 ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ నీళ్ళన్నీ మళ్ళీ ఎల్లంపల్లి ఎత్తిపోసి ఎల్లంపల్లి ద్వారా ఇచ్చింది తప్ప కాళేశ్వరం ద్వారా పెద్ద ఉపయోగంలోకి వచ్చినట్టు మనకు అయిపోయి ఇప్పటివరకు కూడా. ఇప్పుడు అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటిది కాళేశ్వరం కేసీఆర్ గారి కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిపోతుందనే అంశాన్ని, దానికి ఆ శాఖకు మంత్రి ఎవరున్నారు, హరీష్ రావు గారు, తర్వాత మళ్ళీ హరీష్ రావు నుంచి మళ్ళీ కేసీఆర్ గారు తీసుకున్నారు తప్ప మూడో మనిషి లేడు మంత్రిగా. అందులో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే సాగునీటి రంగానికి సంబంధించి మంత్రివర్యులు ఉంటూ అవసరం లేని ప్రాజెక్టును, ప్రజలపై భారం మోపే ప్రాజెక్టును ఈరోజు 97,000 కోట్లు మీ అన్నం 1,00,000 కోట్లు ఏదో కాళేశ్వరం పేరు కట్టి అవినీతి అక్రమాలు చేస్తున్నారని చెప్పండి. దానికి ఈరోజు మేము అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అంకెలు చూస్తే 97,000 కోట్ల రూపాయలు ఈరోజు కార్పొరేషన్ పేరిట రుణం తీసుకున్నట్టుగా, రుణం ద్వారా కట్టినట్టుగా పరిస్థితి. అందులో ఈ సాగునీటి ద్వారా మేము పన్నును వసూలు చేస్తాం, పన్ను ద్వారా మీకు తిరిగి చెల్లిస్తాం డబ్బు అని చెప్పని. ఇక్కడేమో మనం రైతుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం, ఉచితంగా నీరు అందిస్తున్నాం. అది ఏ విధంగా చెల్లిస్తాం అనేది కూడా, అంటే ప్రజలు ఏ విధంగానైనా డబ్బును రాబట్టడానికి శత విధాలుగా వీళ్ళు ప్రయత్నం చేసి డబ్బును తీసుకొని వచ్చి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టిన చెప్పిన మాట మీ సందర్భంగా చెప్తున్నాం. మా 1 కాదు 2 కాదు 9,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేస్తే అది నిలిచిందంటే లేదు. 6 సంవత్సరాలు కూడా కాలేదు. అదే ఇప్పుడు రాజకీయ జోక్యం, రాజకీయ కోణంలో మీరు ఆలోచించేటువంటి అంశంలో ప్రజలు ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బహుళార్థక ప్రాజెక్టులు కట్టిన పోచంపాడు గాని, నిజాం సాగర్ గాని, నాగార్జున సాగర్ గాని 60 సంవత్సరాలకు చక్కటి సేవలు అందిస్తుంది. ఇలా 6 సంవత్సరాలు కాకముందే ప్రాజెక్టు కూలిపోయింది మేడిగడ్డ దగ్గర అంటే, అన్నారం దగ్గర లీకేజ్ అవుతుందంటే అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, అసలు భూయిష్టమైనటువంటి కట్టడం అనేది ప్రజలకు తేలిపోయింది. మేము ప్రభుత్వం మారిన తర్వాత శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నప్పుడు ఈ రాష్ట్రము 6,70,000 కోట్ల అప్పుకు ఉందని చెప్పిన మాట చెప్పినప్పుడు 90,000 కోట్ల అప్పు దేనికో తీసారు? కాళేశ్వరం కోసమే. నువ్వు ప్రజల అవసరం కోసం కాళేశ్వరం నిర్మించినట్టయితే అక్కడ మేడిగడ్డకు అన్నారు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేకుండే. తుమ్మిడెట్టి దగ్గర కట్టి ఉంటే ఆయన నిజంగానే రైతుల కోసం ఆలోచించిన వాడు కావచ్చు. ఆయన ఒక ప్రయోజనాల ఆలోచనతో అక్కడ మారింది అనేది ఒకటి, లోపభూయిష్టం ఒకటి, ప్రణాళిక లేకుండా చేయడం ఒకటి, అవినీతి అక్రమాలు. అసలు అదనుకో ఇంజనీర్లు ఏమన్నా హరీష్ రావు గారు ఏమన్నారు, అసలు దీనికి ఇంజనీరే మా మామ కేసీఆర్ గారు అన్నారు. ఎలా ఇప్పుడు ఆయన ఇంజనీర్ ఎలా అయితే ఇంజనీర్ల చేతిలో పెడితే ఇంజనీర్ వద్దన్నప్పుడు ఆగితే ఈరోజు ఈ భారీ నష్టం జరగకపోవని చెప్పనేటువంటిదే మొదటి నుంచి మేము చెప్తున్నటువంటిది. ఈరోజు మేము అసెంబ్లీలో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నాం అవినీతి అక్రమాల పైన. ఇప్పటికే లేఖ కూడా రాయడం జరిగింది. అందులో భాగంగా పారదర్శకంగా ఉండడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. విజిలెన్స్ అనేది చట్టంలో భాగంలోగా అక్కడ ఏమైనా ఫైళ్లు మాయమవుతున్నట్టు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినప్పుడు అవసరం లేని ఫైల్ అయితే ఉండాలి కదా. ఫైళ్లు మాయమవుతున్నాయని చెప్పిన మాట వస్తున్నప్పుడు విజిలెన్స్ అధికారులు వెళ్ళి సంబంధిత ఫైళ్లు ఉన్నాయా లేవా, నోట్ ఫైళ్లు ఏం రాశారు, వాటికి సంబంధించినటువంటి చూడడానికి కోసం ప్రభుత్వం చట్టపరంగానే పోయి చూస్తుంది తప్ప ఇది రాజకీయ కక్ష సాధింపు కాదు. ఎవరిని అరెస్ట్ చేసి లోపల కాదు. జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఎవరు తప్పు చేసినో తేలితే మాత్రం తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు వ్యక్తిగతంగా మేము చెప్పేది నిజమవుతుంది. ఇప్పుడు మెల్లమెల్ల మీరే ఇప్పుడు మా మంత్రులందరూ కూడా వెళ్ళి అక్కడ జరిగిన నష్టాన్ని కూడా స్వయంగా చూసినప్పుడు ఇదే అధికారులు చెప్పారు కదా.
దాన్ని కూల్చవలసిందే, మళ్ళీ కట్టవలసిందే అని చెప్పండి. అక్కడ నష్టం జరిగిందని కళ్ళ నిండా కనిపిస్తున్నప్పుడు, ఇప్పుడు గోదావరి వచ్చినప్పుడు మొత్తం మునిగి మోటార్లు అన్ని కూడా ఈరోజు రిపేర్ కూడా ఇప్పటివరకు రిపేర్ కూడా చేయలేదు. మళ్ళీ రేపు వేసవికాలం రాబోతుంది, సాగునీరు ఇవ్వాలి రైతులకు, మళ్ళా తాగునీటికి ఇవ్వాలి నీళ్లు. ఈరోజు వీళ్ళు చెప్పింది ఒకటి, కేవలం మల్లన్న సాగరు, రంగనాయక సాగర్ వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ఈరోజు డిజైన్ మార్చి తుమ్మిడెట్టు నుంచి కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి వెళ్ళి అనవసరంగా ప్రజలపై భారం మోపిరు తప్ప మరొకటి కాదు. ఇది మాత్రం మీ ద్వారా ప్రజలకందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ కక్ష సాధింపు అనే మాటనే కాదు, మొదటి నుంచి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను అసలు తుమ్మడి అట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇప్పుడు వారు అన్న రంగారెడ్డి గారు నోట్ ఫైల్ చూస్తే తెలుస్తుందని చెప్పాను. ఆ నోట్ ఫైల్ అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది మీదికి? అక్కడ ఎందుకు నీటి లభ్యత లేదంటున్నారు, ఇక్కడ నీటి లభ్యత ఎందుకు వచ్చింది? దీని వల్ల మారుతున్నటువంటి అంచనాల విలువ ఎంత, ఆ అంచనాల విలువలకు అనుగుణంగా కట్టడాలు ఉన్నాయా అనేది కూడా, ఇవన్నీ కూడా రేపు విచారణలో తేలితే అందులో భాగంగా నీ కార్యక్రమం తప్ప మరొకటి కాదని మీ ద్వారా ప్రజలు చెప్తా ఉన్నాం. అయినా ఉలికేందుకు అనేది మాకు అర్థమైంది. ఇప్పటికే అధికారం పోయినా ఇంకా మీ అధికారంలో అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు భద్రాద్రి యాదాద్రి మీద అప్పుడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మీరు అవసరం న్యాయ విచారణ జరపడం వారనే కానీ మీ న్యాయ విచారణకు సిద్ధమైన అప్పుడు కూడా అసెంబ్లీలో 6,70,000 అప్పు ఉందని చెప్పంటే దాని వల్ల 3 లక్షలు అప్పు ఉంది అంటారు. కార్పొరేషన్ అప్పు ప్రభుత్వం కట్టకపోతే ఎవరు కడతారు? ప్రభుత్వమే గ్యారెంటీ ఉంది. అన్ని కలిపితే 6,70,000 అప్పు. అంటే దీని ఒక్కసారి ఇప్పటికైనా తప్పు జరిగింది అని ప్రజలకు క్షమాపణ చెప్తారు అనుకుంటున్నాం. అది కోరుకుంటలేదు. ఇంకా కింద పడ్డారు సామెత బాగా. శ్రీనివాస్ గారు వస్తాం మీ దగ్గరికి, రాకేష్ రెడ్డి గారి దగ్గర